రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు శ్మశాన పిశాచిని కర్ణ విద్య గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. చాలా సాధకులు కర్ణ విద్యల సిద్ధి కొరకు చాలా ప్రయత్నాలు చేసే ఉంటారు కదా. సహజంగా ప్రతి మనిషికి తన గురించి కాకుండా పక్కవాడి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి, ఆతృత ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యంగా మంత్ర విద్యల గురించి, మంత్ర సిద్ధుల గురించి అవగాహన ఉన్నవారు ఇతరుల జీవితానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం కొరకు కర్ణ విద్యలు సిద్ధి చేసుకుని ఇతరుల భవిష్యత్ కాలంలో జరిగిన విషయాలు, వారి జీవితంలో జరుగుతున్న విషయాలు చెప్పి ఇతరులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి విద్యలు దాదాపుగా అంతరించిపోయాయి అనుకోండి, కానీ మరీ పూర్తిగా అంతరించిపోలేదు. దానికి ఇప్పుడు నేను మీకు అందించబోయే ఈ మంత్ర విద్య సాక్షి. శ్మశాన పిశాచిని కర్ణ విద్య అనగానే సగం మంది సాధకులు చల్లబడి పక్కకు జరుగుతారు. మరికొందరు ఆసక్తి చూపినా ఈ సాధన విధి విధానాలు పూర్తిగా వీడియో ఆఖరి దాకా చూసిన వారు ఈ శ్మశాన కర్ణ పిశాచిని విద్య పట్ల కాస్త అవగాహన తెచ్చుకుంటారు. ఆలస్యం చేయకుండా ఈ మంత్ర విద్య గురించి తెలుసుకుందాం. శ్మశాన పిశాచిని భూతేశ్వరి ఆధీనంలో ఉండే ఒక తమోగుణ శక్తి. సాధకుడిని సాధన సమయంలో భయపెట్టే శక్తి కూడా. ఈ వీడియోలో మీకు విధి విధానాలతో పాటుగా మీకు మంత్రాన్ని కూడా అందజేస్తాము. మంత్రాన్ని ప్రయోగించండి. ప్రయోగిస్తేనే కదా మంత్రంలో శక్తి ఉందో లేదో అనే విషయాన్ని మీరు గ్రహించేది. ఈ సాధన శ్మశానంలో లేదా జనసంచారం లేని ఏకాంత స్థలంలో లేదా నది ఒడ్డు మీద కూర్చొని చెయ్యాలి. ఈ మంత్ర సాధనలో జపం కొరకు రుద్రాక్షమాలను వినియోగం చేయాలి. సాధనలో నల్ల గొంగలి ఆసనం వాడాలి. మంత్ర జపము అర్ధరాత్రి 12 గంటలకు దక్షిణం దిశ వైపు తిరిగి కూర్చొని జపం చేయాలి. రోజు కనీసం 3 గంటల వరకు కదలకుండా కూర్చొని సాధన చెయ్యాలి. ఈ సాధనలో మీ ఇంద్రియాలను నియంత్రణ చేసుకోవాలి. కారణం ఏమిటంటే శ్మశానం అర్ధరాత్రికి జాగృతమవుతుంది. శ్మశాన వాతావరణంలో మార్పులు జరుగుతాయి. సాధన స్థలం ఉగ్రంగా మారే అవకాశాలు ఉంటాయి. భయస్థులు శ్మశానంలో కాకుండా బయట ఏదైనా అమానుష ప్రాంతంలో చేయవచ్చు. సాధన స్థలంలో కూర్చునే ముందు పరమేశ్వరుడిని మరియు కాళికాదేవి అమ్మవారిని ప్రార్థించి ప్రారంభించండి. ముందుగా మీరు ఆసనం మీద నిలబడి ఒక నల్ల కంకణ దారం తీసుకొని దారం ద్వారా మీ ఎత్తును కొలవండి. అంటే మీ పాదాల నుండి తల వెంట్రుకల వరకు. అంత మాత్రలో ఆ నల్ల కంకణ దారాన్ని కట్ చేసుకొని ఒక పెద్ద మట్టి దీపంలో ఆ కొలిచిన దారం పెట్టి అందులో మల్లె పువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగించండి. శ్మశాన పిశాచినికి గులాబీ సువాసన కలిగిన అత్తరు, మల్లె పువ్వులను, గౌరీ సామాగ్రిని మరియు కుంకుమ సమర్పించండి. ఈ సాధనలో నైవేద్యాలు, బెల్లం, మిఠాయి ఉండాలి. హోమ సామాగ్రి ఈ ప్రకారంగా ఉంది. మామిడి కర్రలు కొంచెం ఎక్కువగా తీసుకోండి. హోమం చూర్ణము, కర్పూరము, ఆవాలు, నల్ల మినుములు. అలాగే ఈ ఆవాలు అనేవి నల్ల ఆవాలు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నల్ల నువ్వులు, నల్ల పసుపు, గుగ్గిలం, 2 మిఠాయిలు, బెల్లం. ఇదంతా మిశ్రమంగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. అంటే ఇందులో మీరు జపం చేస్తూ హోమం చేయాలి. వీటన్నిటినీ కలిపి మిశ్రమంగా చేసి మంత్రం ఆఖరిలో ఛు అనే అక్షరం ఉంది కదా, ఆ అక్షరం పలకగానే ఈ యొక్క సామాగ్రితో ఆహుతి వేయండి. ఇలా జపం చేస్తూ ఆహుతి వేయాలి. ఈ ప్రయోగం చేసే సమయంలో పిశాచిని మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. చిత్ర విచిత్ర అనుభూతులు జరుగుతాయి. మీ ముందు నగ్నావస్థలో వచ్చినట్లు అనుభూతిని కలిగించి మీ ఏకాగ్రతను మళ్లించడానికి ప్రయత్నం చేస్తుంది. మంత్రజప సమయంలో మిమ్మల్ని భయపెట్టడానికి విచిత్రమైన శబ్దాలతో మీ చుట్టూ వాతావరణాన్ని తన అదుపులో తీసుకుంటుంది. మరియు జపం చేస్తున్నప్పుడు మీకు ఏకాగ్రత లేకుండా మీ ఆలోచనలను
ఎటువైపు తీసుకెళ్ళిపోతుంది. చిత్తశుద్ధితో ఈ మంత్రజపం, ఈ హోమం అనేది చేయాలి. భయస్థులు ఈ మంత్రజపం చేయకూడదు. ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. సాధకులు అనుభవం ఉన్నా సరే మీ గురువు అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే రక్షా కవచాలు వేసుకుని జపం చేయాలి. అతి తెలివి అనర్థాలకు దారి తీసినట్లు అనుభవం లేకుండా ఇలాంటి ఉగ్రశక్తులను కదిలిస్తే మీ వస్త్రాలలోనే మలమూత్ర విసర్జన చేసుకుంటారు. అంత భయంకరంగా ఉంటుంది ఈ అనుష్ఠానం. సాధనలో చిన్న పొరపాటు జరిగినా దేనికి పనికి రాకుండా మంచానికే పరిమితం అవుతారు. జాగ్రత్త. ఏదైనా పొరపాటు జరిగి పిశాచిని మీ మీద దాడి చేసినా, తీవ్రంగా మిమ్మల్ని భయపెట్టినా మీరు మళ్ళీ సాధారణ అవస్థకి రావడం అసాధ్యమే. ఏ మాంత్రికుడు, ఏ తాంత్రికుడు, ఏ గురువు కూడా మిమ్మల్ని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకుని రాలేడు. తస్మత్ జాగ్రత్త. కానీ అన్నీ సరిగ్గా జరిగి మీరు గనక శ్మశాన పిశాచిని పెట్టే పరీక్షలు నెగ్గితే, ధైర్యంగా తట్టుకోగలిగితే విజయం మీదే. హోమానికి ముందు ఒక నల్లటి మట్టి కుండలో గౌరీ సామాగ్రి, మిఠాయిలు, బెల్లము, పువ్వులు, మందు అన్ని పెట్టి పిశాచినికి స్వీకరించమని చెప్పాలి. ఆ పిశాచిని ప్రసన్నురాలు అయితే మీకు శాంత రూపంలో దర్శనం ఇస్తుంది. మీకు సిద్ధిని ప్రసాదిస్తున్నట్లు మాట ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈ మంత్రాన్ని చాలా రకాలుగా కూడా మీరు ఉపయోగించవచ్చు. మంత్రాన్ని వీడియోలో అందజేయడం జరుగుతుంది. ముందు మంత్రాన్ని కంఠస్థం చేయాలి, ఆ తర్వాతే జపం. మీలో ఎవరికైనా గొంగలి ఆసనం, రుద్రాక్షమాల కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మరో మాట సాధకుల కొరకు, అనుభవం లేని గురువు మీ లక్ష్యం వరకు మిమ్మల్ని ఎలా చేర్చగలుగుతాడు? చేర్చలేడు. అలాగే గురువు అర్థం తెలుసుకోలేని సాధకుడు తన లక్ష్యాన్ని ఎలా సాధించగలుగుతాడు? సాధించలేడు. ఈ విషయాన్ని గమనించండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము. జై మహాకాళి.